2024 ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతున్నాయి? వారు చదివే విద్య, చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ఈ అన్ని విషయాలు కూడా ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతున్నాయి? మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మీరు ఏ దేవత ఆరాధన పాటించాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలిస్తే దీన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవచ్చు. అసలు గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటిని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కుజుడు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు 9వ స్థానమైన ధనుసు రాశిలో ఉంటాడు. 6వ తారీఖు తర్వాత మకర రాశిలో స్థితి పొందుతాడు. మాసాంతం వరకు అక్కడే ఉంటాడు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 11వ ఫిబ్రవరి వరకు ధనుసు రాశిలో ఉండి 12వ ఫిబ్రవరి నుండి మకర రాశిలో స్థితి పొందుతున్నాడు. తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం. కన్యా రాశి వారికి రాశ్యాధిపతి కూడా బుధగ్రహమే. ఈయన 19 ఫిబ్రవరి వరకు మకరంలో స్థితి పొంది 20 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. దశమ లాభాధిపతి శనీశ్వరుడు. ఈయన 11వ స్థానంలో తులారాశిలో ఈయన ఉంటున్నాడు. మరి 9, 12 స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో మేషంలో స్థితి పొందుతున్నాడు. ఈ మాసాంతం అంతా కూడా ఆయన అక్కడే ఉంటాడు. మరి పంచమాధిపతి రవి 13 ఫిబ్రవరి వరకు మకర రాశిలో ఉండి 14 ఫిబ్రవరి నుండి ఈయన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ఇది వీరి యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. రాశ్యాధిపతి బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో బుధుడు ఉండడం అనేది కొన్ని విషయాలను తెలియజేస్తుంది. అదేంటంటే ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో, ఇష్టపడి వివాహం చేసుకునే వారితో కొంత ఒత్తిడి ఇటువంటివి ఉంటాయి. ఇక రాశిలో కేతువు సంచారం జరుగుతుంది. దీనివలన కొన్ని విషయాలు జరుగుతాయి. రాశిలో కేతువు సంచారం అనేది ఆధ్యాత్మికత, వైరాగ్యం, జ్ఞానం ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత వైపు ఈ మాసంలో వీరు ఎక్కువ దృష్టి పెడతారు. వీరికి ఒకంత వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. అంతేకాదు కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది. కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనుకునే వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో. ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇక ఆర్థిక విషయాలు వీరికి ఎలా ఉంటాయి అంటే ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా, అదేవిధంగా ఇల్లు కానీ స్థలాలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా, అదేవిధంగా డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయంలో అంటే ఎదుటివారికి అప్పు ఇవ్వాలన్నా అప్పు తీసుకోవాలన్నా ఇటువంటి విషయాల్లో మాత్రం వీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేకాదు సంతాన విషయాల్లో, స్నేహితులు, బంధువులు వీరి విషయాల్లో వీరికి మాట పట్టింపులు కాస్త ఎక్కువయ్యే అవకాశాలున్నాయి ఈ మాసంలో. ఇక ప్రేమ సంబంధిత విషయాలు ఎలా ఉంటాయి ఫిబ్రవరి మాసంలో అంటే గనక ప్రేమ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది వీరికి. ఎందుకంటే ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్, గొడవలు, ఒత్తిడి ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహం కాని వారికి ఎలా ఉంటుంది? కొత్తగా వివాహం చేసుకోవాలి అనుకునే వారికి, వివాహ సంబంధాలు చూసుకుంటున్న వారికి, వీరికి విదేశీ సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి కన్యా రాశి వారికి.
ఇక 6వ తేదీ నుండి పంచమ స్థానంలో కుజుడు మారుతున్నాడు. అప్పట్నుంచి ఈ కన్యా రాశి వారి యొక్క స్నేహితులు, బంధువులు, అంతేకాదు రాజకీయ సంబంధిత విషయాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది. స్నేహితులతో కాస్త గొడవలు, మాట పట్టింపులు, అపార్థాలు ఉంటాయి. అంతేకాదు రాజకీయ సంబంధ విషయాల్లో వీరికి కాస్త ఒత్తిడి అధికంగా ఉంటుంది కుజ స్థితి వలన. కాబట్టి అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫిబ్రవరి 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు కన్యారాశి వారికి 2 పాపగ్రహాలు రాజస్థానం, ఆలోచన స్థానం, సంతాన స్థానం, ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రేమ వ్యవహారాలు, ఈ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది 2 పాపగ్రహాలు ఉన్నందున. కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే రాజకీయ సంబంధ విషయాల్లో, అదేవిధంగా మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా, ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా, వివాహానికి, సంతానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ ఆలోచన విధానం బాగుండాలి. పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాదు స్నేహితులు, బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమికులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని అపార్థాలు లేకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉండొచ్చు. షేర్ మార్కెట్ విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కాస్త జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరంగా తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు. ఇక ఉద్యోగ సంబంధ విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటున్నాయి. అనగా ఉద్యోగంలో మీకు స్థాన చలనాలు, ట్రాన్స్ఫర్స్ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఉద్యోగాలు మారుదాం అనుకునేవారు కూడా ఉంటారు ఈ మాసంలో. ఉద్యోగాల్లో కొంతమందికి కాస్తంత ఒత్తిడి, పై అధికారులతో మనస్పర్ధలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో వ్యాపార సంబంధ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి వారు చేయవలసిన దేవతారాధన. పంచమ స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలున్నాయి. కావున ఎక్కువగా హోమాలు చేయాల్సి ఉంటుంది. హోమాల్లో పాల్గొనాలి. ఇక ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కాస్త ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో అభివృద్ధి కోసం గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఇక ఏదైనా దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసుంటాయి. ఆ కలిసిన చోట అక్కడ నాగప్రతిష్ఠ జరుపుతారు. అలా నాగప్రతిష్ఠ జరిపిన చోట ఆ విగ్రహాలకు రావి చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం గంధం, ఈ 3 కలిపి ఆ నీటితో ఆ విగ్రహాలకు అభిషేకం జరిపించాలి. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా చేసినట్టయితే వీరికి ఉద్యోగ వ్యాపారంలో, ఆర్థిక సమస్యల్లో, వైవాహిక జీవితంలో, సంతాన విషయంలో ఏవైనా సమస్యలుంచే తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.